హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నోరైతే కాస్త చప్పబడిపోయింది రోజు పప్పు సాంబార్ ఇవే తిని. అందుకోసమై ఈరోజైతే ఒక వెరైటీగా పచ్చడి అయితే చేసి చూపిస్తున్నాను. అది చిన్న రోట్లో చేసి చూపిస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నోరు బాగలేనప్పుడు ఈ విధంగా చేసుకొని తినండి. కొంచెమైనా పర్వాలేదు, టేస్టీగా ఉంటుందన్నమాట. నేనైతే ఒక 1/4 కిలో సగము బెండకాయలు అయితే తీసుకొని వాటిని నేను చూపించిన సైజులో అయితే కోసి పక్కన పెట్టేసేసుకోండి. తర్వాత స్టవ్ మీద బాండీ అయితే పెట్టేసేసుకొని అది కాస్త హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకొని అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఒక 5-6 ఒట్టిమిరపకాయలు తుంపుకొని వాటిని కూడా వేయించుకొని అదే ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత అదే బాండీలో కొంచెం నూనె ఎక్కువగానే వేసుకున్నాను. ఈ బెండకాయలు కూడా మనం ఉప్పు పసుపు వేసేసేసి కాస్త లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువగా ఎర్రగా వేయించుకున్నా ఏం పర్వాలేదు, బాగుంటుంది టేస్ట్ అయితే. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఏదైనా నోరు బాగలేనప్పుడు, చప్పగా ఉంది, నోటికి కారంగా తినాలి, పుల్లగా తినాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. తక్కువ టైంలో సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోతుంది. నేనైతే ఒక టమోటా వేసుకొని అందులోకి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకొని కాస్త కలుపుకుంటూ ఉన్నామంటే తొందరగా టమోటాలు వేగిపోతాయి. తర్వాత 2 తెల్లగడ్డ పాయలు అయితే వేసేసుకొని అవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నాను చల్లారేంత వరకు. తర్వాత ఇప్పుడు చిన్న రోట్లోకి ఈ ధనియాలు, ఒట్టిమిరపకాయలు, జీలకర్ర వేసేసి ఈ విధంగా బరకగా దంచుకున్నాను అనమాట. తర్వాత బెండకాయలు, టమోటాలు 1 బై 1 వేసుకొని లాస్ట్లో ఎర్రగడ్డ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకొని అవి కూడా కలుపుకున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా పాతకాలం పద్ధతుల్లోనే చేశానన్నమాట. ఎక్కువ ఇందులోకి ఏవి వాడకుండా ఒట్టిమిరపకాయలు, ధనియాలు మాత్రమే వేస్ట్ చేశాను. దీన్ని బాలింతలు తినొచ్చు, అలాగే జ్వరం వచ్చినప్పుడు కూడా నోరు బాగలేనప్పుడు చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, వ్యూస్ కూడా చాలా తగ్గుతున్నాయి. ప్లీజ్ చూడండి, నచ్చితేనే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది చేరువవుతుంది కాబట్టి ఇంకొంతమంది చూస్తారు లైక్ చేయడం వల్ల. ఎర్రగడ్డలు మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. అది నోట్లో తింటునేటప్పుడు బయటికి ముద్దకి ఎర్రగడ్డ ముక్క తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది ఎర్రగడ్డలు చాలా బాగా ఇష్టపడతారు. ఇష్టపడే వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. కొంతమంది ఎర్రగడ్డలు అయితే అస్సలు పక్కన తీసి పడేస్తారు, నోరు వాసన వస్తుందనేసి. కానీ ఇట్లాంటి పచ్చళ్ళల్లోకి పచ్చివి చాలా బాగుంటాయి అన్నమాట. ఇదే విధంగా బెండకాయలతో చేసుకోవచ్చు, అలాగే దొండకాయలతో కూడా ట్రై చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది.